దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వెషన్. యెహోవాను నమ్ముకున్నవారు దేనివలె ఉంటాడని వాక్యం చెబుతోంది? ఏ. ఎడారిలో చెట్టు వలె, బి. నీళ్ల దగ్గర నాటబడిన చెట్టు వలె, సి. పర్వతంపై ఉన్న చెట్టు వలె, డి. ఎండిపోయిన చెట్టు వలె. తెలిసిన వారు కమెంట్లో టైప్ చేయండి. టైం స్టార్ట్ నౌ. 1 2 3. జవాబు నీళ్ల దగ్గర నాటబడిన చెట్టు వలె. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అనుంది. అలాగే 17:8వ వచనంలో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను దాని వేళ్ళను తన్ను తాను వెట్టకలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. మనుషులు కాకుండా దేవుడిపైన సంపూర్ణ నమ్మకం ఉంచేవాడు నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఆయన ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె నుండును అంటే దానికి ఎండాకాలంలో కూడా నీరు అందుతుంది. అలాగే దేవుని నమ్మిన వారికి కష్టకాలంలో దేవుడు బలమైన జీవజలంలా ఉంటాడు. వెట్టకలిగినా అది భయపడదు. విశ్వాసి తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ధైర్యంగా ఉంటాడు. దాని ఆకు పచ్చగా ఉండున అంటే ఎలాంటి పరిస్థితిలో అయినా దేవునిలో ఉన్నవారికి విశ్వాసం, నిరీక్షణ మరియు ఆత్మీయ జీవితం వాడిపోకుండా ఉంటుంది. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అంటే అలాగే దేవునిలో ఉన్న మనము ఎన్ని కష్టాలు, కొరతలు వచ్చినా చింతించకుండా దేవునిపై ఉన్న మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా ఉంటాము. పాత నిబంధనలో యోబు గారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆస్తి, పిల్లలు, చివరికి ఆరోగ్యం క్షీణించినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అలాంటి స్థిరమైన విశ్వాసం కోసం మనం ప్రార్థిద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవా, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నిరాశ చెందకుండా నిరీక్షణతో మీ వైపు చూసి విశ్వాసంతో ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. యోబు వలె స్థిర విశ్వాసంతో స్తుతించే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎంతమంది రక్షణ లేదో రక్షణ దయచేయండి. అప్పుల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్న వారికి మీ సహాయం దయచేసి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. ఆమెన్.